భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులారా, సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు. వేదాలలో దాగి ఉన్న విజ్ఞానాన్ని మానవజాతి మనుగడ కోసం మనకు అందించిన వారు ఋషులు. వేదాలలో దాగిన రహస్యాలను అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం, ఆచరణీయం. కావున అలాంటి మహిమాన్వితులైన ఋషుల సంతతికి మనం చెందిన వారమని భారతీయులు గర్వించదగ్గ విషయం. పంచమ వేదమైన మహాభారతాన్ని, శాంతి ప్రతిపాదితమైన భాగవతాన్ని, వేదస్వరూపమైన రామాయణాన్ని, మహాభారత ఇతిహాసాలను, అష్టాదశ పురాణాలను రచించి మానవాళికి అందించిన వారు మన ఋషులే. అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసి వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు. ఈ వీడియోలో జాబాలి ఋషి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాబాలి దశరథ మహారాజు రాజపురోహితుల్లో ఒకరు. ఆయన మంత్రివర్గ సభ్యుల్లో కూడా ఒకరు. జాబాలి ప్రశస్తి వాల్మీకి రామాయణంలో అయోధ్యాకాండంలో ఉంది. శ్రీరామచంద్రుణ్ణి అరణ్యవాసం నుండి ఎలాగైనా అయోధ్యకు తీసుకువచ్చి పట్టాభిషిక్తుణ్ణి చేయాలనే ఆలోచనతో భరతునితో కలిసి వెళ్ళిన పరివారంలో జాబాలి కూడా ఒకరు. సామవేదంలో జాబాల్యోపనిషత్తు ఉంది. ఈ ఉపనిషత్తు అనేక ధర్మాలతో పాటు విభూతి, రుద్రాక్ష మహిమలను గురించి కూడా తెలియజేస్తుంది. తత్వమే కాక అన్ని విషయాలు తెలియజేసిన జాబాలి మహర్షి చెప్పినటువంటి విషయాలే జాబాల్యోపనిషత్తు అయింది. జాబాల అనే విప్రస్త్రీకి దేవతావర ప్రసాదంగా కన్యత్వ దశయందు ఈ జాబాలి పుట్టినట్లుగా పురాణాల్లో ఉంది. జాబాలి కాస్త పెద్దవగానే తల్లి అతడిని హరిద్రుమతుడు అనే గురువు వద్దకు తీసుకువెళ్ళి విద్యాబుద్ధులను నేర్పించమని కోరింది. ఈ బాలుని ప్రవృత్తి చూసిన గురువు, నీకు బ్రహ్మోపదేశం చేయదలుచుకున్నాను కనుక నీ తల్లి దగ్గరకు వెళ్ళి నీ గోత్రనామాలు తెలుసుకుని రమ్మని పంపించాడు. బాలుడు వెళ్ళి తల్లిని అడుగగా, నేను అనేకుల ఇళ్లలో దాసీవృత్తి చేశాను, నీ పుట్టుక గురించి నాకు తెలియదు అని చెప్పగా వెళ్ళి గురువుకి యథాతథంగా చెప్పాడు. అంత కఠోర విషయాన్ని నిష్కర్షగా నిర్వికారంగా చెప్పగలిగాడు కనుక అతడికి సత్యకామ జాబాలి అనే పేరు వచ్చింది. గురువు ఆ బాలుడితో, నీలో సత్యత్వం ఉన్నది కనుక బ్రహ్మజ్ఞానవి కాగల శక్తి నీకు ఉంది అని గాయత్రి మంత్రోపదేశం చేశారు. గురువుగారు జాబాలిని బ్రహ్మ విద్యా బోధనకి అర్హత వచ్చే వరకు ఆవుల్ని మేపమని, వాటి సంఖ్య రెట్టింపు అయ్యాక తిరిగి రమ్మని పంపారు. జాబాలి గురుభక్తితో గోసేవ చేస్తూ ఉన్నాడు. దేని యందు అనురాగం, విరక్తి లేక, ఏ ఉద్రేకము లేక, ప్రకృతి వలె తటస్థుని వలె ప్రశాంత చిత్తంతో ఉంటూ గురు స్మరణ చేస్తూ గోవుల సంఖ్య పెరిగిందన్న ఆలోచన కూడా లేకుండా ఉన్న జాబాలిని చూసి ప్రకృతికి కూడా మిత్రభావం కలిగింది. వాయుదేవుడు ఆలమందలో ఉన్న వృషభం ఒకదానిలో ప్రవేశించి, మేము సహస్ర సంఖ్యాకులమైనాము కనుక మమ్మల్ని తీసుకొని గురువు ఇంటికి వెళ్ళమని తెలిపాడు. అది విని సరేనని విధేయుడై వాటిని తీసుకువెడుతుంటే ఆ వృషభం నుండి బ్రహ్మజ్ఞాన ప్రబోధకమైన ఒక దివ్య మంత్రపాదాన్ని వాయుదేవుడు జాబాలికి బోధించాడు. ఇలానే అగ్ని, సూర్యుడు, మద్గీయము అనే పక్షి మిగిలిన మంత్రపాదాలను ఉపదేశించగా ఆ ఉపదేశ ప్రభావంతో బ్రహ్మజ్ఞాన సంపన్నుడై దివ్య తేజస్వి అయ్యాడు జాబాలి. దీని సారాంశమేమనగా, ఈశ్వరమయమైన ఈ జగత్తులో పంచభూతాలు సమస్తము ప్రబోధం చేయగలిగిన సమర్థవంతములైనను నిత్యత్వం వలన జ్ఞానసిద్ధి కలిగిన మౌనంగా అబాధ్యంగా ఉన్నాయి. అయితే జాబాలి మౌనం, ఏకాంతవాసం, గోసేవ, గురుస్మరణ,
సమస్తము యందు నిర్లిప్త భావనచే పంచభూతములలోని పరమాత్మ వస్తువు అతనికి ఉపదేశం చేసింది. గురువుగారి ఇంటికి తిరిగి వచ్చిన జాబాలి ముఖంలోని దివ్య తేజస్సుని చూసి, నీవు బ్రహ్మజ్ఞానివి అయినట్లు నీ ముఖం తెలుపుతోంది. నేను నీకు బోధించవలసిన విషయములు ఇంకా ఏమీ లేవు. యథేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళి దివ్య జీవనం కొనసాగించమని ఆశీర్వదించాడు గురువు. అంతటా జాబాలి, గురుదేవా, మీ కటాక్షంచే దేవతలు ప్రచ్ఛన్నంగా ఉపదేశించిన గురుముఖత నేర్చుకొని బ్రహ్మజ్ఞానం నిలవదు కాబట్టి మీరు నాకు బోధించండి అని వినయంగా అడుగగా గురువు సంతోషంతో ఉపదేశించాడు. తరువాత జాబాలి చిత్రకూట పర్వత ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని జప తప స్వాధ్యాయనాపరుడై ఉంటూ సుబ్రహ్మణ్యారాధన చేసి ఆయన వల్ల పరతత్వ రహస్యాలను తెలుసుకున్నాడు. పిప్పలాద మహర్షి కుమారుడైన పైప్పలాదుడు జాబాలి వద్దకు బ్రహ్మజ్ఞానం నేర్చుకునేందుకు రాగా జ్ఞానార్హుడైన పైప్పలాదునకు జాబాలి మహర్షి సర్వం బోధించాడు. ఆ బ్రహ్మజ్ఞాన బోధనమే జాబాల్యోపనిషత్తు. జాబాలి సృష్టి స్థితి లయకారుడైన ఈశ్వరుడు పశుపతి కాగా జీవులందరికీ పశువులనే నామం సార్థకమవుతుంది అని పైప్పలాదునికి తెలియజేశాడు. అంతటా పైప్పలాదుడు జీవులు పశువులు ఎట్లా అవుతాయి అని అడిగాడు. ఈశ్వరుడు వారికి పతి ఎట్లా అవుతాడు అని అడిగాడు. పశుపతి నామరహస్యాన్ని తెలుపమని జాబాలిని కోరాడు. దానికి సమాధానంగా, గడ్డి తింటూ వివేకం లేక పరులచే కృషి మున్నగు కర్మల యందు ప్రేరేపించబడి సర్వ కష్టాలను సహిస్తూ పశువులు యజమానిచే ఏ విధంగా కట్టబడుతున్నాయో ఆ విధంగానే జీవులు సర్వేశ్వరునిచే ఆయన మాయచే కట్టుబడ్డారు. అందువల్లనే జీవుడు పశువులుగాను ఆ సర్వజ్ఞుడైన ఈశ్వరుడు వారిని పాలించే పతిగాను పశుపతి నామ సార్థకుడయ్యాడు అని తెలియజేశాడు. ఈ జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది అని ప్రశ్నించిన పైప్పలాదునికి విభూతి ధారణంచే ఆ జ్ఞానం అలవడుతుందని తెలుపుతూ ఆ త్రిపుండ్ర ధారణం 3 రేఖలుగా లలాటం మొదలు కనుబొమ్మల మధ్య వరకు ఉండాలని తెలిపాడు. త్రిపుండ్రాలలో మొదటి రేఖ గార్హపత్యాగ్ని అకారం అని, దానికి అధిదేవత బ్రహ్మ అని, రెండవ రేఖ దక్షిణాగ్ని ఉకారం అని, దానికి అధిదేవత విష్ణువని, మూడవ రేఖ ఆహవనీయాగ్ని మకారం, దానికి అధిదేవత మహదేవుడని ఈ విధంగా తెలుసుకొని విభూతి ధారణం చేసేవారెవరైనా బ్రహ్మచారి కావచ్చు, గృహస్థుడు కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, వీరందరూ మహాపాతకముల నుండి విముక్తి చెందుతారని, వారికి మరుజన్మ ఉండదని వివరించాడు. అంతేకాక ఈ ఉపనిషత్తులో రుద్రాక్ష ధారణం గురించి కూడా వివరంగా తెలుపబడింది. సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తూ చిత్రకూట పర్వతం చేరిన తరువాత భరతుడు వచ్చి రాముణ్ణి రాజ్యానికి తిరిగి రమ్మని కోరాడు. రాముడు భరతుణ్ణి ఓదార్చి 14 సంవత్సరాల తరువాత తిరిగి వస్తానని చెప్పాడు. జాబాలి రాముని అంతఃకరణం లోక విదితమయ్యేందుకు, రామా, లోకక్షేమం కోసం నీవు అయోధ్యకు వెళ్ళి రాజ్యపాలన చేయొచ్చు కదా, నీ తండ్రి ఇప్పుడు స్వర్గస్థుడైనాడు, అతను పోయాక అతని ఆజ్ఞను ఇంకా పాలించటం ఏమిటని ప్రశ్నించాడు. దానికి బదులుగా రాముడు ఆయనతో, మీరు చెప్పేది హితము వలె తోచినా వాస్తవానికి అది హితవు కాదు. ఆ మార్గం దుఃఖప్రదమైంది. వనవాసానికి వెడతానని ప్రతిజ్ఞ చేసి వచ్చి ఇప్పుడు దానిని వదిలేస్తే స్వధర్మాన్ని విసర్జించినట్లే కదా. దాని వలన ధర్మాన్ని ఇతరులకు చెప్పే హక్కుని నేను కోల్పోతాను. యథా రాజా తథా ప్రజ అన్నట్లు రాజు ఎలాంటి పనులు చేస్తే ప్రజలు అలానే చేస్తారు, కనుక నేను అలా చేయలేను అని తెలిపాడు జాబాలితో. అంతటా సంతోషించిన జాబాలి, రామా, నేను నాస్తికుణ్ణి కాను, నీ మనసు తెలుసుకునేందుకే అలా అన్నాను అని జవాబిచ్చాడు. అంతటా వశిష్ఠుడు కూడా జాబాలి మహాత్ముడు, పరమ ధార్మికుడు, బ్రహ్మజ్ఞాని అని రామునికి తెలిపాడు. తేజపురానికి రాజైన ఋతంబరునికి సంతానం లేదు. జాబాలి మహర్షి ఒకసారి ఆయన రాజ్యానికి వెళ్ళాడు. రాజు తన బాధ నుండి విముక్తుణ్ణి చేయమని జాబాలిని కోరాడు. గోపూజ చేస్తే సంతానం కలుగుతుందని తెలిపాడు జాబాలి. ఇలా అతనికి గోసేవ మహత్వాన్ని తెలిపాడు. అంతటా ఆ ఋతంబరుడు గోసేవలో ఉండగా ఒక సింహం వచ్చి ఆ గోవుని చంపివేయగా రాజు భయపడి జాబాలిని తిరిగి ఏం చేయాలని ప్రశ్నించాడు. ఆ సమయాన అక్కడే ఉన్న ఋతపర్ణుడు ప్రాయశ్చిత్తం చెబుతాడు అని జాబాలి తెలిపాడు. అంతటా
ఋతుపర్ణుడు మరొక ఆవును తెచ్చి రామనామం చేస్తూ పూజ చేసి ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వమని తెలియజేశాడు. అప్పుడు ఆ రాజు అలాగే చేసి ఒక కొడుకుని పొందాడు. అతడి పేరు సత్యవంతుడు. అతను గొప్ప రామభక్తునిగా, ధర్మప్రియునిగా ఖ్యాతిని గడించాడు. సత్యాన్ని నిర్భయంగా, నిర్వికారంగా చెప్పగలిగేవాడు జాబాలి. ఏ పనిని తక్కువగా అనుకోనందునకే గురువాజ్ఞ శిరోధార్యంగా భావించి పశు సంరక్షణలో బ్రహ్మజ్ఞాని కాగలిగాడు. జాబాలి మహర్షి పవిత్ర ప్రదేశమైన తిరుమలలో నివసించి తపస్సు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని జాబాలి తీర్థం అనే పేరుతో ప్రసిద్ధమైంది. జాబాలి తీర్థం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వాయువ్య భాగంలో ఉంది. భక్తులు గ్రహదోషాలు పరిష్కరించబడతాయని జాబాలి తీర్థాన్ని సందర్శించుకుంటారు. పురాణాలు జాబాలిని ఋషిగా గుర్తించి ఆయన పేర ఒక గోత్రాన్ని నెలకొల్పాయి. జాబాలి తన సత్యనిష్టతో, జ్ఞాన తృష్ణతో గోత్రమంటూ లేని తనే ఒక గోత్రానికి స్థాపకుడు అయ్యేంతట ఋషిగా మారాడు. అటువంటి జాబాలి చరిత్ర స్ఫూర్తిదాయకం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.